नमस्ते इच्छा మనవి మన నిడదవోలు పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో గడ్డి బజార్ అంటారు దీన్ని. గడ్డి బజార్లో పురాతనంగా ఉన్నటువంటి విశేషమైనటువంటి దాసాంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో ఈరోజు హనుమ జయంతి సందర్భంగా విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమములు, లక్ష తమలపాకుల పూజ, తులసి దళాలతో విశేషమైన పూజా కార్యక్రమం ఇవన్నీ కూడా మహావైభవంగా జరుగుతున్నాయి. ఈ గుడి చాలా ప్రసిద్ధమైనది. ఆ అభయాంజనేయ స్వామి వారి అనుగ్రహం ఎంతోమంది భక్తులు పొంది ఆ యొక్క ఫలితాన్ని అనుభవించి అదే నమ్మకంతో విశేషంగా నిడదవోలు పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విశేషంగా ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆంజనేయ స్వామి గురించి నేను చెప్పేది ఏం లేదు, ఎందుకంటే పెద్ద పెద్ద పండితులందరూ కూడా టీవీలలో ఛానల్లో కూడా ఆంజనేయ స్వామి గురించి తెలుస్తున్నారు. అందరికీ తెలుస్తున్న విషయం అది. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి, అభయాస్తం, అనుగ్రహం వెంటనే అనుకున్న కోరికలు వెంటనే తీర్చడంలో అభయాంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి ఇద్దరు కూడా పోటీ పడుతూ ఉంటారండి. నేను అయ్యప్ప స్వామి చెప్తున్నాను కాదు, వారిద్దరు బ్రహ్మచారులు కాబట్టి వారి విషయంలో సత్ఫలితం, మన కోరుకున్న కోరికలు మంచి చేస్తే ఎంత రకంగా మనకి అనుగ్రహం కలుగుతుందో, ఒకవేళ మనం ఆ నియమాల్లో చెడు చేసినా కూడా అంత ఫలితం అంత స్పీడ్గా కూడా మనకి ఆ ఫలితాన్ని వారిద్దరు కూడా అందించడంలో చాలామంది అనుభవించిన వాళ్ళు ఉన్నారు, మంచిని పొందిన వాళ్ళు ఉన్నారు, చెడును అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఆ విషయంలో ఏమి చెప్పమని పని లేదు. అంచేత అటువంటి అభయాంజనేయ స్వామి, దాసాంజనేయ స్వామి ఆలయానికి భక్తులు విచ్చేసి దర్శనం చేసుకుని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి మరి అందరికీ తెలియపరుస్తున్నాం. ఇప్పటికీ అనేక మంది గుడి అంతా కూడా ఆ భక్తులతో నిండిపోయి విశేషంగా దర్శనానికి భక్తులు వచ్చినటువంటి విషయం మీకు ఈ ఎంఎం ఛానల్ ద్వారా ఆయన అందరికీ కూడా తెలియపరుస్తున్నారు. ఆ ఛానల్ కూడా శుభాకాంక్షలు, ఆంజనేయ హనుమ జయంతి శుభాకాంక్షలు. అంటే ఇంతమంది భక్తులతో విశేషంగా ఉన్నటువంటి ఆలయానికి భక్తులు మీరందరూ కూడా సాయంత్రం వరకు కూడా వచ్చి స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించి ఆ యొక్క దాసాంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందుతారని చెప్పనేసి అందరికీ తెలుస్తున్నాం. జై ఆంజనేయ, జై హనుమాన్, హరిమర్కట మర్కటాయ, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.